అమ్మగారు వర్క్ కోసం చూసారా అలా అడుక్కుంటున్నాడు. ఏం తెచ్చారండి? పట్టుకుని తినండి. బెల్లం తెచ్చారండి? అక్కడ ఉంది తినండి. అమ్మగారు ఎలాగైనా పొట్టు తీసి గొట్టమే పెడదామండి. ఎందుకండి పెట్టడం? వాడిని గోతిలో పెట్ట ఉగాది రోజు కూడా తిట్టి సచ్చాడు సచ్చుడు. అయినా వాడు మొహం చూసారా? శవం చుట్టూ 3 బొక్కలు పెట్టి చుట్టూతా తిప్పే కుండలా ఉంది వాడి మొహం. అమ్మగారు గోరింటకు తెచ్చారా? ఆ గోరింటకు పిచ్చేంటండి మీకు చిన్నపూస గారు? అమ్మగారు గోరింటకు పెట్టుకుంటే ఎర్రగా బొరగొన్న పిల్లం వస్తుంటండి. మీరు పడిపోయేలా ఉన్నారు చిన్నపూస గారు. చిన్నపూస గారు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. అమ్మగారు కొద్దిగా చింతపండు వెళ్ళిపోయారా? బాగా పండుదును. 4 తాలింపు గింజలు కూడా వేసాను, నోట్లో వేసుకోండి. అమ్మగారు నేను చందమామ చుట్టూ చుక్కలు పెట్టుకుంటున్నాను. మీరేం పెట్టుకుంటున్నారు? మీరు ఏదో ఒకటి పెట్టుకోండి, నేను మాత్రం చుక్కలే పెట్టుకుంటాను. అమ్మగారు నాకు పెళ్లి అయితే మీకు ఆడపడుచు కట్నం ఇస్తాను అమ్మగారు. కన్న తల్లి కళ్ళ చూడలేదు కానీ పిన్న తల్లిని కాశీగా తీసుకెళ్తానన్నాడంట మీలాంటోడే. అమ్మగారు నాకు పెళ్ళైనా పిల్లమైనా ఎంతో ఇష్టం అండి. నా దైత్యం ఏంటో నాకే పెళ్లి కాకుండా పోతుంది. మీ పోరాటం మీరు చెయ్యండి చిన్నపూస గారు, ఏదో ఒక రోజు అవ్వకపోతుందా? వాటర్ తాగండి, ఎక్కిళ్ళు వస్తున్నాయి. ముమ్మగారు ఎక్కెక్కి ఏడుస్తుంటే ఎక్కిళ్ళు వస్తున్నాయంటున్నారా మీరు? ఎందుకండి ఇప్పుడు ఉన్న పళ్ళంగా ఏడుపు ఎందుకు? పెళ్ళండి పెళ్ళి. వద్దులేండి చిన్నపూస గారు. ఏమిటో ఒక్క 10,000 ఉంటే ఇవ్వండి, బెట్టింగ్ ఆడి రేపు మీకు 20,000 ఇస్తాను. ఎందుకండి ఈ దిక్కుమాల బెట్టింగ్ మీకు? నేను ఇవ్వనండి, ఇవ్వనంతే. ముమ్మగారు బిల్లగారిని అడిగితే ఇస్తారా? ఆయనే బెట్టింగ్ లో మొన్న ఆడి 20,000 పోగొట్టుకున్నట్టు కదా, పెద్ద చెరువు దగ్గర ఎవరు చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ముమ్మగారు మీరు మధ్యలో కొద్దిగా షూరిటీ ఉండి ఒక్క 10,000కి మీరు ఏమైనా సెట్ చేస్తే మీకు వడ్డాను పాపిడి బొట్టు అన్ని చేపిస్తాను ముమ్మగారు. అంతే అంటారా? అంతే అండి. పదండి, బ్యాలెన్స్ గురించి తర్వాత పెట్టుకుందాం. ముమ్మగారు ఏదో మీరే మాట్లాడండి. డబ్బులు సెట్ అయితే ఇందులో తోద్దాం. సరే. బిల్లగారు పిల్లగారు బిల్లగారు చిన్నపూస గారు ఉడుకు పలుకు లేదేంటండి? ముమ్మగారు నేను ఇంటర్ బైపీసీ చదివానండి. చూడండి అయితే. బిల్లగారు ఇంక మనకు లేరండి. లేదా అండి? ముమ్మగారు ఇదే మంచి అవకాశం. ఈ పోస్ట్ మనకు రావాలంటే మనం ఉండాలి. ముమ్మగారు బాడీ డీకంపోజ్ అవ్వకుండా ఉంటుంది. ముమ్మగారు ఏంటనేది? జరగండి. ముమ్మగారు సూపర్ అండి. జరగండి. ముమ్మగారు 5 రూపాయలకి వస్తుంది, నాకు కావాలి. చిన్న పూస గారు ముమ్మగారు కొత్తగా ఫోటోకి దండేశారు, అది తీసుకొచ్చామంటారా? తెచ్చేయండి త్వరగా. నా పిల్లగారు నా పిల్లగారా నా పిల్ల. ఆగండి, బయటికి వెళ్ళి ఎడుద్దాం. ముమ్మగారు కాల్ తగిలిద్ది. చచ్చినోడికి ఏం తగులుతుందండి? సరే ముమ్మగారు నేను ఏం స్టార్ట్ చేశానా? బయటికి వెళ్ళి ఎడుద్దాం. ఆగండి. సరే. ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు అలాగా. ఎంత బరువున్నాడేంటండి వీడు? A few minutes later. అమ్మయ్యా. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్. బిళ్ళగారు, ఓ పిల్లగారు నా పిల్లగారా, ఓ పిల్లగారు నా పిల్లగారా, ఓ పిల్లగారు అయ్యో పిల్లగారు మనకు లేరండి. నాకు 30 వేస్తానన్నాడు. ముమ్మగారు వెళ్ళిపోయాడండి. ముమ్మగారు పిల్లగారు పిల్లగారా పిల్లగారా పిల్లగారు ఓ పిల్లగారు పిల్లగారా ఓ పిల్లగారు పిల్లగారు పిల్లగారా పిల్లగారా పిల్లగారు పిల్లగారా పిల్లగారు 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 లేకుండా ఏం జరుగుతుంది? ఏంది దండలేంది? ముమ్మగారండి. నా మొహం మీద కోతులాడుతున్నాయా? పరిగెత్తాడు చిన్నపసగారు. పదన ముమ్మగారు.